అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్‌తో మీ ముందుకైతే వస్తాయి. ఇక లైక్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. వైభవ్ సూర్యవంశి వైభవ్ సూర్యవంశిని శ్రీలంకన్ ప్లేయర్స్ ఏమని సెలెక్ట్ చేశారు, ఏమని తిట్టారు అనే దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత కొంతమంది మాజీ క్రికెటర్స్ వైభవ్ సూర్యవంశిని విలన్‌గా అయితే చూపిస్తున్నారు. అంటే వైభవ్ సూర్యవంశిదే తప్పు అనైతే చాలా కొంతమంది మాజీ క్రికెటర్స్ అయితే విమర్శిస్తున్నారు. దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం. సూపర్ ఓవర్ ఓడిపోయిన తర్వాత అంటే సూర్యాంశి షట్కే తర్వాత వైభవ్ సూర్యవంశి డ్రెస్సింగ్ రూమ్ వైపు అయితే వెళ్తున్నారు. ఆ టైంలో శ్రీలంకన్ ప్లేయర్ విజన్ హంబలగే అంట. ఈ ముండాకుడికి ఏం చేసినాడంటే వెళ్ళిపోతున్న వైభవ్ సూర్యవంశిని కెలికాడు. మ్యాచ్ అయిపోయింది, నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అనైతే స్లెడ్జ్ చేశాడు. కాబట్టి అసలు మామూలుగానే వైభవ్ సూర్యవంశి చాలా మంది క్రికెటర్స్‌కి, పెద్ద పెద్ద క్రికెటర్స్‌కి చాలా అంటే చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తుంటాడు. నిన్న తిలక్ వర్మ అంటే అంపైర్‌తో ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కూడా ఎందుకు గొడవని తిలక్ వర్మనైతే ఒకవైపు అయితే తీసుకొనైతే వెళ్ళిపోయాడు. చాలా అంటే చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తాడు. కానీ ఎవరన్నా స్లెడ్జ్ చేస్తే మాత్రం వైభవ్ సూర్యవంశి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తాడు. ఇది అందరికీ తెలిసిండేదే. ఆల్రెడీ పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా నా కాలి దుమ్ముకి సరిపోవు నువ్వైతే అనైతే తిట్టాడు. అవునా కదా! వైభవ్ సూర్యవంశి పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా లెక్క చేయలేదు. అలాంటి వైభవ్ సూర్యవంశి చాలా అంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉన్న ప్లేయర్. అవునా కదా! అలాంటి ప్లేయర్‌ని అంటే మ్యాచ్ అయితే అయిపోయింది. నువ్వు ఇక ఇంటికి వెళ్ళొచ్చు అనేది ఎందుకు తిట్టాలా? అవునా కదా! సెలబ్రేషన్ చేసుకుంటారు చేసుకొని. వైభవ్ సూర్యవంశిని కెలికి మరీ రాడ్ దింపించుకున్నారనే చెప్పొచ్చు. వైభవ్ సూర్యవంశి కోపమొచ్చేసి ప్లేయర్‌ని ఇసిరి దొబ్బినాడు. అవును కదా! చాలా అంటే చాలా కోపం అయితే వచ్చేసింది. పెద్ద గొడవ అయితే జరిగింది. అవును కదా! దాని తర్వాత అంపైర్స్, శ్రీలంకన్ ప్లేయర్స్ కొంతమంది సరిదిద్దే చెప్పారు. దీని తర్వాత కొంతమంది మాజీ ప్లేయర్స్ ఏం చెప్తున్నారంటే వైభవ్ సూర్యవంశినే విలన్ను. చిన్న పిల్లాడిలా గొడవలు పెట్టుకుంటాడు. అంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇండియన్ టీమ్ అంటే ఆ ఓటమిని తట్టుకోలేక ఈ వైభవ్ సూర్యవంశి అంటే వేరే ప్లేయర్స్‌తో గొడవలు పెట్టుకుంటా ఉంటాడు. ఇది మామూలుగానే ఇది జరిగేదే. వైభవ్ సూర్యవంశి ఎప్పుడు ఇలా చేస్తూనే ఉంటాడనైతే పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడో. అంటే ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ ఏమన్నా జరిగితే అందరి క్రికెట్ బోర్డ్స్‌కి, అందరి ప్లేయర్స్‌కి ఒకలా అర్థమైతే పాకిస్తాన్‌కి అంటే పాకిస్తాన్ ప్లేయర్స్‌కి మాత్రమే ఆ ఇన్సిడెంట్ రివర్స్‌గా కనిపిస్తాయి. అవునా కదా! బాబర్ అజం రేంజ్‌కి ఎదగలని వైభవ్ సూర్యవంశి చాలా అంటే చాలా ట్రై చేస్తున్నాడనైతే తన్వీర్ అహ్మద్ అయితే చెప్పాడు. ఏది ఆ బాబర్ అజం గాడా? టీ20లో టెస్ట్ మ్యాచ్ ఆడే ఆ బాబర్ అజం గాడికి అంటే బాబర్ అజం తర ఎదగాలని వైభవ్ సూర్యవంశి ట్రై చేస్తున్నాడంట. బుద్ధేమన్నా ఉందా పాకిస్తాన్ ప్లేయర్స్‌కి? అవునా కదా! టీ20లో టెస్ట్ మ్యాచ్ ఆడే బాబర్ అజం ఎక్కడ? అవునా కదా! వన్ డేలో కూడా టీ20 బ్యాటింగ్ ఆడే వైభవ్ సూర్యవంశి ఎక్కడ? అసలు వైభవ్ సూర్యవంశి ఆ బాబరిజం గురించి ఆలోచించాడు. అవునా కదా! వైభవ్ సూర్యవంశి రోల్ మోడల్ మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇలాంటి ప్లేయర్స్ అవునా కదా! ఇలాంటి ప్లేయర్స్‌ని వదిలేసి పక్క పక్క దేశంలో ఉండే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజంని మైండ్‌లో పెట్టుకొని ఆడతాడా? ఏమన్నా బుద్ధన్నా ఉందా ఈ తన్వీర్ అహ్మద్‌కి? అవునా కదా! చిన్న టీమ్స్ మీద 6లు, 4లు కొడుతున్నాడు. హిస్టరీలు అయితే క్రియేట్ అయితే చేస్తున్నాడు. శ్రీలంక వాళ్ళు బచ్చా ఆటగాళ్ళు. వాళ్ళ మీద గొడవలకైతే దిగుతున్నాడు ఈ వైభవ్ సూర్యవంశి. దమ్ముంటే వైభవ్ సూర్యవంశికి అసలు సిసలైన పాకిస్తానోళ్ళ మీద గొడవ పడమనో, పాకిస్తానోళ్ళ మీద 6లు, 4లు కొట్టమనో, హిస్టరీలు క్రియేట్ చేయమననైతే స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇస్తున్నాడు తన్వీర్ అహ్మద్. ఇస్తాడు. పాకిస్తాన్‌లో కూడా మడతబెట్టి కొడతాడు వైభవ్ సూర్యవంశి. దగ్గరలో కొడతాడు. అవునా కదా! ఇక దీని గురించి మీరేమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఏమైనా ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై.